ఉత్తరాంధ్ర ప్రజలకి ఆరోగ్యప్రదాయిని కేజీహెచ్లో వైద్య సేవలకి అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. హౌస్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు పదవీకాలం అయిపోవడంతో కొత్త నియామకాలు చేపట్టవలసి ఉంది. దీంతో రోగులు వేల మంది ఉంటే వైద్య సిబ్బంది వందల్లో ఉన్నారు. దీంతో పేదల పెద్దాసుపత్రి తాజా పరిస్థితి అనేక ఇబ్బందులు కలిగిస్తోంది. విశాఖ కేజీహెచ్లో రోజుకు దాదాపు 3,000 మందికి పైగా ఓపీ సేవలు అందుతాయి. మరో 1,562 మంది దాకా ఇన్ పేషెంట్లకి షిఫ్ట్ల వారీగా వైద్య సేవలు అందిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు ఇదే పెద్ద ఆసుపత్రి. అయితే గత కొంతకాలం నుంచి ఈ దవాఖానాలో సిబ్బంది కొరత, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తాజాగా మరో 250 మంది వరకు హౌస్ సర్జన్ల కాల పరిమితి అయిపోయి రిలీవ్ అయ్యారు. వందల సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది రిటైర్ అవుతున్నారు. దీంతో వైద్య సేవలకు అంతరాయం కలిగే పరిస్థితి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేజీహెచ్ మొత్తం మీద ఐసీయూ యూనిట్లోనే 500 వరకు పడకలుంటాయి. అక్కడ కనీసం 1000 మంది సిబ్బంది అవసరమవుతారు. నెలకు సగటున 6,000 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఈ పరిస్థితిలో వేగవంతంగా సిబ్బంది నియామకాలు జరపాలని డిమాండ్ కూడా ఉంది. లేని పక్షాన రానున్న 3 నెలలు ఇక్కడి ప్రజలు ప్రాణాలు గాల్లో దీపాలుగా మారే ప్రమాదం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని విశాఖ కేజీహెచ్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. ముఖ్యంగా హౌస్ సర్జన్స్, నర్సింగ్ స్టాఫ్ పీరియడ్ కంప్లీట్ అవడంతో పాటు ఇక్కడ దాదాపుగా 250 మంది వరకు సిబ్బంది అవసరమవుతున్నారు. దీంతో కేజీహెచ్ వైద్యులపైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది అన్నది ఇక్కడ వాదన. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కొత్త నియామకాలు జరగాలంటే కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అందులోపు వీళ్ళు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేయాలి అన్నది ఇక్కడ అందరి మాట. మరి ఆ దిశగా ఇక్కడ వైద్య అధికారులు ప్రయత్నం చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ కూడా కేజీహెచ్లో సిబ్బంది కొరత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.